అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహ నేపథ్యంలో చిత్రసీమ అభిమానులు ఎగ్జైటింగ్తో ఉన్నారు. సమంతతో విడిపోయిన కొన్నేళ్ల తర్వాత నాగచైతన్య వివాహం చేసుకుంటున్న దృశ్య ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మాజీ భార్య సమంతపై నాగచైతన్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతుంది. ఈ వివరాల్లోకి వెళితే, ఏమయ్య చేశావో సినిమాలో తనతో కలిసి నటించిన సమంతతో నాగచైతన్య ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలోనే పెద్దల అంగీకారంతో వీరిద్దరూ గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఈ జంట లాక్డౌన్ సమయంలోనూ ఇద్దరూ పెట్స్, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాల్లో గడిపారు. ప్రతిరోజు ఇద్దరూ ఏదో ఒక విషయం గురించి ఖచ్చితంగా పోస్టు పెట్టారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ సమంత తన పేరుకు ముందు అక్కినేని అన్న ఇంటి పేరును తీసేయడంతో పాటు గతంలో నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల నుంచి తొలగించింది. ఈ పరిమాణాలతో ఇండస్ట్రీ అభిమానులు షాక్ అయ్యారు. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అంతా భయపడ్డారు. చైతు, సమంత విడాకులు తీసుకోపోతున్నట్లుగా మీడియాలో ఛానళ్లు నడిచింది. ఓవైపు మార్కింగ్ వీరిద్దరి ఆ న్యూస్ అధికారికంగా ప్రకటించడంతో సస్పెన్స్కు తెరబడింది. చైతన్య, సమంతల విడాకులపై స్వయంగా నాగార్జున సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్యాభర్తల మధ్య జరిగే వ్యవహారాలు పూర్తిగా వారి వ్యక్తిగతమని, చైతుతో పాటు తనకు సమంత అంటే చాలా ఇష్టమని ఆయన అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారిద్దరికీ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నాగార్జున సోషల్ మీడియా ద్వారా కోరారు. కట్ చేస్తే, విడాకుల అనంతరం చైతన్య, సమంతలు ఎవరి దారులు వారు చూసుకొని కెరీర్పై ఫోకస్ పెట్టారు. ఇలాంటి దశలో నాగచైతన్య మరో తోడు వెతుక్కున్నారు. సినీ నటి శోభితతో ప్రేమలో పడిన ఆయన కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈరోజు శోభిత మెడలో 3 ముళ్ళు వేయనున్నారు. నాగచైతన్య ఈ క్రమంలో ఆయన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రేమ ఉన్న చోట బాధ కూడా ఉంటుందని, ఈ రెండు భరించాలని నాగచైతన్య అంటున్నారు. సమంతలో తన నిజాయితీ నాకు బాగా ఇష్టమని, ఏదైనా విషయం నచ్చితే నచ్చిందని, లేదంటే నచ్చలేదని చెప్పేస్తుందని ఆయన తెలిపారు. ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉంటామని, ఇద్దరం బిజీగా ఉండడంతో వారానికి ఒకరోజు సెలవు తీసుకోవాలని తాము రూల్ పెట్టుకున్నామని చైతు చెప్పారు. ఇద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అక్కినేని అభిమానులు కాస్త డల్ అవుతున్నారు.